నమస్కారం. ఇప్పటి కాలంలో స్మోకింగ్ ఒక నార్మల్ హ్యాబిట్ లేదా స్ట్రెస్ రిలీఫ్ గా కన్సిడర్ చేస్తున్నారు. చాలా మంది అనుకోవచ్చు జస్ట్ ఒకటి రెండు సిగరెట్లతో ఏం ఫర్క్ పడుతుంది అని, లేదా యంగ్ ఏజ్ లో హార్ట్ రిస్క్ లేదు అని. కానీ నిజం ఏంటి అంటే స్మోకింగ్ హార్ట్ స్లోగా మరియు సైలెంట్ గా డ్యామేజ్ చేస్తుంది. చాలా సార్లు సిమ్టమ్స్ కనిపించే వరకు ఆర్టరీస్ మీద చాలా డ్యామేజ్ అయిపోతుంది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ హార్ట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని. ఎవరైనా సిగరెట్ లేదా టొబాకో స్మోక్ చేసేటప్పుడు బాడీలో నికోటిన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఎంటర్ అవుతాయి. నికోటిన్ బ్లడ్ వెజల్స్ టైట్ చేస్తుంది. బ్లడ్ వెజల్స్ నారో అయినప్పుడు బ్లడ్ ఫ్లో స్మూత్గా ఉండదు మరియు హార్ట్కి బ్లడ్ పంప్ చేయడానికి ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దీనివల్ల హార్ట్ మీద ఎక్స్ట్రా వర్క్ లోడ్ మరియు లాంగ్ టర్మ్లో బీపీ కూడా పెరుగుతుంది. స్మోకింగ్ యొక్క రెండవ డేంజరస్ ఎఫెక్ట్ ఆక్సిజన్ సప్లై మీద పడుతుంది. సిగరెట్ స్మోక్లో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇది బ్లడ్ యొక్క ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీని రెడ్యూస్ చేస్తుంది. మీనింగ్ ఏంటి అంటే హార్ట్ మజిల్కి ప్రాపర్గా ఆక్సిజన్ అందదు. హార్ట్కి సఫిషియంట్ ఆక్సిజన్ లేకపోతే గ్రాడ్యువల్గా హార్ట్ వీక్ అవడం మొదలవుతుంది మరియు యాంజైనా లేదా హార్ట్ అటాక్ యొక్క రిస్క్ పెరిగిపోతుంది. స్మోకింగ్ ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ని ఫాస్ట్ చేస్తుంది. నార్మల్గా ఆర్టరీ బ్లాకేజ్ స్లో ప్రాసెస్, కానీ స్మోకింగ్ ఆర్టరీ యొక్క ఇన్నర్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తుంది. లైనింగ్ డ్యామేజ్ అయితే కొలెస్ట్రాల్ మరియు ఇన్ఫ్లమేటరీ సెల్స్ అక్కడ డిపాజిట్ అవ్వడం మొదలవుతాయి. ఈ ప్లేక్ స్లోగా ఆర్టరీని నారో చేస్తూ ఒక స్టేజ్లో బ్లడ్ ఫ్లో డేంజరస్గా తక్కువైపోవచ్చు. గుర్తుంచుకోవాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ సాధారణంగా స్లోగా డెవలప్ అవుతాయి. హార్ట్ లాంగ్ టర్మ్ హెల్దీగా ఉండాలంటే స్మోకింగ్ నుండి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ ప్రివెన్షన్ స్టెప్.